ఆసీస్తో మూడో టెస్టు డ్రా కావడంతో భారత్కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పర్సంటేజీ కాస్త తగ్గింది. ఆసీస్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కానీ ఇరు జట్లు తమ స్థానాలను మాత్రం కోల్పోలేదు. ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య మూడో టెస్టు డ్రా ముగిసింది. ఇప్పుడు ఈ ఫలితం రావడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో 2-3 స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా 58.89%, భారత్ 55.88%తో ఉన్నాయి. దక్షిణాఫ్రికా 63.33%తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. గబ్బా టెస్టులో మ్యాచ్ ఫాలో ఆన్లో పడి డ్రాగా ముగిసి ఉంటే భారత్ పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా మారేది. పర్సంటేజీ ఇంకా పడిపోయేది. బుమ్రా ఆకాశ్దీప్ పోరాటంతో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో భారత్ మరో 2 టెస్టుల్లో తలపడనుంది. ఇందులో టీమిండియా గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా WTC ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ సిరీస్ ను 2-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంటే అప్పుడు శ్రీలంక ఆసీస్ మధ్య 2 టెస్టుల సిరీస్ పై ఆధారపడి ఉండాలి. ఆసీస్ ను 1-0 లేదా 1-1తోనైనా లంక వాడించాలి. ఆసీస్ తో 5 టెస్టుల సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసిందనుకుందాం. అప్పుడు టీమిండియా పరిస్థితి కాస్త క్లిష్టంగా మారనుంది. ఆసీస్ తో శ్రీలంక 2 టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకోవాలి. అలా జరిగితే భారత్ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 2-2తో సమం అయ్యి శ్రీలంకపై ఆస్ట్రేలియా 2-0తో టెస్టు సిరీస్ను గెలిచిన భారత్కు అవకాశం ఉండదు. అప్పుడు దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ 2-0తో టెస్టు సిరీస్ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.